నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తుఫాన్లో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో ఘనంగా భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన జడ్పీ బాలురోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు. ఇరగవరం మండలం గోటేరులో ప్రారంభించిన తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ శిక్షణా తరగతులు. గుండె, నేత్ర వైద్య సేవలందించిన ముళ్లపూడి ఆసుపత్రి వైద్య నిపుణులు. ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తణుకు కోర్టులో విస్తృతంగా ప్రచారం చేసిన అభ్యర్థి చలసాని వెంట ఉన్న మద్దతుదారులు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన కడియద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి, మాజీ మంత్రి సత్యనారాయణ, టీడీపీ నియోజకవర్గ నేత వలవల. ధాన్యం రవాణా ఖర్చులు భరించలేక ఇక్కట్లు పడుతున్న తాడేపల్లిగూడెం మండల రైతులు ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా పెరగనున్న ఉద్యోగ అవకాశాలు ధవళేశ్వరంలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. విద్యాభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి అమలాపురంలో పేర్కొన్న పార్లమెంటు సభ్యులు హరీష్ మాథుర్. మౌలానా అబుల్ కలాంకు ఘన నివాళి. కూటమి ప్రభుత్వం వచ్చాకే రహదారుల అభివృద్ధికి ఆరంభమైన కృషి. ఆలమూరు మండలంలో వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం. జీలుగు మిల్లులో ప్రకటించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం సంపూర్ణంగా ఆదుకుంటుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్లు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. 2 వారాల క్రితం వచ్చినటువంటి మంతా తుఫాన్ నేపథ్యంలో మన నియోజకవర్గంలో కురిసినటువంటి వర్షాల వల్ల కానీ గాలుల వల్ల కానీ ఏ విధంగా పంటలకు ఇబ్బంది కలిగిందో, దాంతో పాటుగా తుఫాను రాకముందే వ్యవసాయ అధికారులు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండల శాఖ అధికారులతోనూ కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసి రిహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు కూడా పలు సూచనలు చేసి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా అధికారులు ఫీల్డ్లో ఉండి చర్యలు చేపట్టడం జరిగింది. మన నియోజకవర్గంలో తణుకు మండలంలో తణుకు మండలానికి సంబంధించి 1737 ఎకరాలని స్వర్ణకు సంబంధించి మనం ఎన్యుమరేషన్ చేయడం జరిగింది. 1732 మంది ఫార్మర్స్ ఉంటున్నారు. దానికి సంబంధించి 1,73,77,800 ఎకరానికి 10,000 చొప్పున ఏదైతే ఈరోజు మనకి స్కేల్ ఆఫ్ రిలీఫ్ వస్తుందో దానికి 1,73,00,000 రూపాయలు వస్తుంది. ఈ విధంగా నియోజకవర్గంలో మొత్తంగా 3,45,75,100 రూపాయలు ఈరోజు స్కేల్ ఆఫ్ రిలీఫ్గా తీసుకొచ్చే విధంగా కూడా చేయడం జరిగింది. దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకులు ఉన్నారు. వారి పొలాలు ఎక్కడైనా పడిపోయినా వారికి కూడా ఎన్యుమరేషన్ చేసాం. ఈ ప్రభుత్వంలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలతో అన్ని విధాలుగాను కూడా అన్ని ప్రాంతాలకి, అన్ని వర్గాలకి, ప్రతి ఒక్కరికి కూడా పనిచేస్తాం. ఈరోజు నేను గంటాబద్ధంగా చెప్తా, ఆన్ ద రికార్డ్ చేస్తున్నటువంటి దుష్ప్రచారంలో భాగం మాత్రమే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకం. 17 కాలేజీలు ప్రభుత్వంలో ఇచ్చి ఆ రోజు 8,500 కోట్ల రూపాయలు అవసరం అయితే 1,500 కోట్ల రూపాయలు మాత్రం మీరు ఖర్చు పెట్టారు. ఈ ప్రభుత్వం ఆ 17 కాలేజీలను కట్టాలంటే మరొక 15 సంవత్సరాలు పడుతుంది. పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయి అన్ని విధాలుగాను కూడా ప్రజలకు అందుబాటులో రావాలంటే ఈరోజు పీపీపీ మోడ్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి 220 సీట్లు అదనంగా రాబోతున్నాయి. ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మీరు ఏదైతే ఆ రోజు 2,500 కోట్ల బకాయిలు పెట్టారు, మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,500 కోట్లు ఆరోగ్య సేవలు అందిస్తే వారికి దాదాపు 3,500 కోట్లు ఇప్పటికే పే చేయడం జరిగింది. మీరు 1,000 సంతకాలు చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చుని ఎన్ని సంతకాలైనా చేసుకోవచ్చు. కానీ ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించే పరిస్థితి లేదు. మీరు అర్థం చేసుకుని ఇప్పటికైనా సరే అన్ని విధాలుగాను కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరు పరిశీలన చేయండి.
భారత తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మౌలానా ఆజాద్ జయంతిని తణుకులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1940 నుంచి 1946 వరకు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన ఆజాద్ స్వాతంత్ర ఉద్యమంలో పార్టీ కార్యకర్తలను పూర్తిగా నిమగ్నం చేయడానికి కృషి చేసి గాంధీ, నెహ్రూల అభినందనలు అందుకున్నారు. 35 ఏళ్ల అతి చిన్న వయసులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికై గుర్తింపు పొందారు. స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడిన మన స్వంత ప్రభుత్వంలో మౌలానా ఆజాద్ 1947 నుండి 52 వరకు, మళ్లీ 1952 నుంచి 58 వరకు విద్యా, ప్రకృతి వనరుల, శాస్త్ర సాంకేతిక మంత్రిగా పనిచేసి విద్యా, శాస్త్ర విజ్ఞానం అభివృద్ధికి పాటుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆజాద్ గౌరవార్థం దేశంలోని అనేక విద్యాలయాలకు ఆయన పేరు పెట్టారు. 1956లో యునెస్కో అధ్యక్షునిగా పనిచేసి అసమానమైన రీతిలో విద్యాభివృద్ధికి కృషి చేయడంతో సామాజిక ప్రజలకు విద్య అందుబాటులోకి వచ్చింది. 1921లో గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు సహాయ నిరాకరణ, 1930లో శాసనోల్లంఘన, 1942లో క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలకు పైగా జైలు జీవితం అనుభవించారు. హిందూ ముస్లిం ఐక్యతను కోరుకున్న ఆజాద్ ఆల్ ఇలాల్ అనే పత్రికను స్థాపించి మత సామరస్యం కోసం కృషి చేశారు. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించి జిన్నాతో వివేదించారు. లౌకికవాదానికి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఆజాద్ 1958 ఫిబ్రవరి 22న ఢిల్లీలో గుండెపోటుతో మరణించారు. ఆదర్శ భావాలతో దేశాభివృద్ధికి నిమగ్నమైన మౌలానా ఆజాద్కు 1992లో భారత అత్యుత్తమ పురస్కారమైన భారతరత్న అవార్డునిచ్చి అప్పటి ప్రభుత్వం గౌరవించింది. అలాగే మౌలానా గౌరవార్థం ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని 2008లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదే రోజు జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన బాలురోన్నత పాఠశాలలో నిర్వహించిన సభలో ప్రధానోపాధ్యాయుని కె పద్మావతి మాట్లాడుతూ మౌలానా ఆజాద్ కృషితో రూపుదిద్దుకున్న విద్యా వ్యవస్థ దినదినాభివృద్ధి చెందిందన్నారు. నవంబర్ 11 చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలివితేటలు ఉన్నటువంటి పిల్లవాడిగా విద్యను అభ్యసించి పెద్ద అయిన తర్వాత గొప్ప భక్తగా, రచయితగా, స్వాతంత్ర సమరయోధుడిగా భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు స్వాతంత్ర పోరాటంలో గాంధీ గారితోనూ, నెహ్రూ గారితోనూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళు అటువంటి వారందరితోటి కూడా ఈయన జత కలిసి తన ప్రసంగాల ద్వారా, తన పత్రికలో రాసేటటువంటి రచనల ద్వారా దేశంలో ఉండేటటువంటి ప్రజలందరిలో కూడా దేశభక్తి అనేటటువంటి విషయాన్ని పెంపొందించడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. తర్వాత అలా చేయటం వలన మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిని మొట్టమొదటి స్వాతంత్ర భారతదేశపు విద్యాశాఖ మంత్రిగా నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్కు జరుగుతున్న ఎన్నికల ప్రచారం పశ్చిమ గోదావరి జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఎన్నికల బరిలో ఉన్న విజయవాడకు చెందిన సీనియర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ తణుకు న్యాయవాదులను మంగళవారం కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల హక్కుల పరిరక్షణతో పాటు వృత్తి రక్షణ కోసం ఉద్యమించేందుకు తనను గెలిపించాలని కోరారు. ఎప్పటిలాగే జరిగే బార్ కౌన్సిల్ ఎన్నికలు ఈ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరుగుతాయి. దీనికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 40,000 మంది న్యాయవాదులు, సుమారు 25 మంది మెంబర్స్ ఎన్నుకోవాల్సి ఉంది. అది మనకు తెలిసిన విషయమే. ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టాట్యుటరీ బాడీ. దీనికి ఎన్నికలు చేయడం తర్వాత ఈ 25 మంది కలిపి చైర్మన్ని, వైస్ చైర్మన్ని, అలాగే బార్ కౌన్సిల్ మెంబర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దాదాపు 150 నుంచి 200 మంది పోటీ పడుతూ ఉన్నారు ఈ ఎన్నికలకి. కాబట్టి ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎడ్యుకేషన్ కంట్రోల్ చేయడానికి కానీ, ఎడ్యుకేషన్ మీద ఎటువంటి డిసిప్లినేషన్ తీసుకోవాల్సిన,
ఎన్రోల్మెంట్ చేయాల్సి వచ్చినా తగిన చర్యలన్నీ కూడా ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది యాజ్ పర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1961 ప్రకారం, అడ్వకేట్ యాక్ట్ ప్రకారం. కాబట్టి ఈ ఎన్నికల్ని దానిలో నేను కూడా చలసాని అజయ్ కుమార్ నా పేరు, నేను కూడా కంటెస్ట్ చేస్తూ ఉన్నాను. దాని నిమిత్తం ఈరోజు తణుకు బార్ అసోసియేషన్ని అందరూ న్యాయవాదులందరూ కూడా కలవడం కోసం వచ్చాను. అందరూ కూడా కలిసి ఈరోజు వారి ఓటులు రిక్వెస్ట్ చేస్తాను. ఈ కార్యక్రమంలో మద్దతుదారులైన న్యాయవాదులు చల్లబోయిన రంగారావు, ఏలూరి అశోక్ కుమార్, అడబాల దుర్గా ప్రశాంతి, చోడే గోపీకృష్ణలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ స్థానిక న్యాయవాదులు కోర్టు ముందు ధర్నా చేసి నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌరు వెంకటేశ్వర్లు, గొల్లపల్లి అంబేద్కర్, కామన మునుస్వామి, రాజన శ్రీనివాస్, నేతల సోమేశ్వరరావు, చింతపల్లి నాగేశ్వరరావు, ఉడతల మల్లేశ్వరరావు, ఏలూరి చిట్టి మోషే, దున్న భాస్కర్రావు, ఈవని సిద్ధేశ్వర ప్రసాద్లు పాల్గొన్నారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఎరగవరం మండలం గోటేరు గ్రామంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ జె కిషోర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి మాట్లాడుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాన్ని, సేవాభావాలను పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరం వారం రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. అనంతరం ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్కు చెందిన గుండె కంటి వైద్య నిపుణులు డాక్టర్ జిఎస్ పాత్రుడు, డాక్టర్ ఎం అశ్వినులు ఇక్కడకు విచ్చేసిన ప్రజలను పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ గోటేరు గ్రామ ప్రజలు కూడా ఇక్కడికి హాస్పిటల్ వారికి, ముల్లపూడి హాస్పిటల్ వారికి ట్రస్ట్ ఉంది కదా, ఆ హాస్పిటల్ యాజమాన్యం వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము అడగగానే వాళ్ళు మాకు 4 విభాగాల వారు వచ్చారు. ఈరోజు హార్ట్ అండ్ ఐ, 15వ తారీఖున ఆర్థోపెటిక్ అండ్ గైనిక్ వాళ్ళు వస్తున్నారు. అలాగే లయన్స్ క్లబ్ వారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు కూడా ఐ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే మానస హాస్పిటల్స్, సన్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఇక్కడ డయాబెటిక్ మీద చేస్తారు. ఈ 5 రోజులు హెల్త్ క్యాంప్స్ ఉండడం అనేది ఈసారి క్యాంప్లో స్పెషల్. ఎప్పుడు కూడా ఒక క్యాంప్ జరుగుతుంది. సో మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనం వచ్చేది మన డ్యూటీ చేయడానికి సక్రమంగా ఆ డ్యూటీ చేసి. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ సిహెచ్ రమేష్ బాబు, కెవి శ్యామలాదేవి, అధ్యాపకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ఎదురుగా ఉన్న సంస్థ కార్యాలయంలో నిర్వహిస్తున్న వృద్ధుల ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఈ మేరకు డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు 30 మందిని పరీక్షించి మధుమేహం, రక్తపోటుకు సంబంధించిన నివేదికలు అందించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి సంఘ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షత వహించగా జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు యువటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధులు సహకరించారు. తణుకు పాతూరుకు చెందిన రైతు నాయకులు పొలమాల మూర్తిరాజు ద్వితీయ వర్ధంతి సందర్భంగా మైత్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కొండాలమ్మ పుంత రోడ్డు చివరిలో ఉన్న కంపోస్ట్ యార్డు వద్ద నివసిస్తున్న నిరుపేదలకు ఆయన కుమారులు పొలమాల వీరభద్రం చలికాలంలో రక్షణనిచ్చే దుప్పట్లను అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు అక్కాల సుబ్బారావు, కార్యదర్శి బొల్లం రామకాశి, సభ్యులు ఎస్వి సతీష్ బాబు, బుల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఒకవైపు గోవులను రక్షించుకోవాలని చెబుతూనే మరొక వైపు భక్షించే వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం సరైనది కాదని తణుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయవాది వెలగల సాయిబాబారెడ్డి, పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, ప్రచార విభాగ జిల్లా అధ్యక్షులు జల్లూరి జగదీష్లు ఆరోపించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గోమాంసం విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తొలుత ఢిల్లీ పేలుళ్లలో మరణించిన ప్రజలకు వారు సంతాపం వ్యక్తం చేసి కొంతసేపు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో వి సీతారాం, పొట్ల సురేష్, మెహర్ అన్సారీలు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం కార్తీక వన భోజనాలను ఏర్పాటు చేసి సాంప్రదాయాన్ని పాటించారు. చెవటం గ్రామ పరిధిలోని రైతు నాయకులు కలకర హరిశ్చంద్రరావు పొలాల్లో ఉన్న వనాల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొని ఆనందించారు. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద పూజలు చేసి భక్తిని చాటుకున్నారు. క్లబ్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి గోకవరపు సుధాకర్తో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. దండం పెట్టుకున్నట్టు చూడండి. తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో గల శ్రీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ప్రథమ వార్షికోత్సవాన్ని మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన ఈ దేవస్థానం గుడి జీర్ణావస్థకు చేరుకోవడంతో పూర్తి రాతి కట్టడంతో నూతనంగా నిర్మించి గత ఏడాది ప్రారంభించారు. సంవత్సర కాలం పూర్తి కావడంతో తొలి వసంత వేడుక వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా హోమం, కళ్యాణం, అభిషేకాలు, విశేష పూజలు, వేద పండితుల మంత్రోచ్చారణలతో జరిపించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని భారీ అన్న సమారాధనలో ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.